హుస్నాబాద్ మున్సిపాలిటీలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో 90% పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. గెలిచిన వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరింత బాధ్యతతో, రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, అంతకుముందు ఉప ఎన్నికల్లో ఎలాంటి విజయం అందించారో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం అందించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో బీజేపీ 2020తో పోల్చుకుంటే చాలా స్థానాలు తగ్గింది. గతంలో 290 వార్డుల్లో గెలిస్తే ఇప్పుడు 249 వార్డులు, 0 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ గెలిచారు. తెలంగాణ వ్యాప్తంగా 90% పైగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపించి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. మేము ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంతో పాటు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణంలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ముందుకు కదులుతాం. కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా అర్బన్ ప్రాంతాలకు రావలసిన నిధులు మంజూరు చెయ్యాలి, వారి సహకారం అందించాలి. రాబోయే 3 సంవత్సరాల్లో ప్రజాపాలన ప్రభుత్వం మరింత ఉత్సాహంతో పనిచేస్తుంది. ఈ విజయంతో మరింత సంక్షేమం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆశీర్వదించినారు. మళ్లీ ఇప్పుడు జరిగినటువంటి పురపాలక ఎన్నికల్లో కూడా ప్రభుత్వ పథకాలను ఆశీర్వదించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఒక ఆశీర్వచనంగా, మరింత బాధ్యతగా భావిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విజయాన్ని ఇచ్చినారో, అంతకుముందు శాసనసభ ఉప ఎన్నికల్లో ఏ ఫలితాలు ఇచ్చినారో, పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ గెలిపించిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మేము అర్బన్ హీరోస్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా గత 2020 ఎన్నికలను కంపేర్ చేసుకుంటే కూడా వాళ్ళ ఓట్ల పర్సెంట్ కానీ వాళ్లకు సంబంధించిన సీట్ల పర్సెంటేజ్ కూడా తక్కువైంది. గతంలో వాళ్ళు 2020లో 293 వార్డులు, 2 మున్సిపాలిటీలు గెలిస్తే ఇప్పుడు వాళ్ళు 249 వార్డులు, 0 చేసినారు, ఒక కార్పొరేషన్ తప్ప. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 80%, 90%కు పైగా కాంగ్రెస్ చైర్మన్లను, కౌన్సిలర్లను, కార్పొరేషన్ మేయర్లను, కార్పొరేటర్లుగా గెలిపించినటువంటి యావత్ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ వారిచ్చిన బాధ్యతను మరింత రెట్టింపు ఉత్సాహంగా మేమిచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంతో పాటుగా పట్టణాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నటువంటి నగర అర్బనైజేషన్కు అనుగుణంగా ఆ మౌలిక సదుపాయాలు కలుగజేయడానికి ప్రత్యేకంగా అన్ని రకాల నిధులను కేటాయిస్తూ మేము ముందుకు సాగుతాం. అందులో భాగంగా ఈరోజు కేంద్రాన్ని కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించిన సహకారాలు అడుగుతూనే ఉన్నాం. సరే, ఏది ఏమైనా ఇంకా భవిష్యత్తు 3 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఆలోచన విధానంతో నడిచే ఈ సందర్భంలో ఇప్పుడు ఈ ఫలితాలు మా ప్రభుత్వానికి మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చినాయి. తప్పకుండా ఈ యొక్క ఉత్సాహంతో మరింత స్పీడ్గా మా ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలని క్షేత్రస్థాయికి తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. మౌలిక సదుపాయాలు లేదా ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎజెండాగా పనిచేస్తాం. దీనికి నాయకత్వం వహించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,
ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటుగా మాకు మార్గదర్శకత్వం చేసిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా నియోజకవర్గాల వారీగా జరుగుతున్నటువంటి పరిస్థితిని, నేను మహబూబాద్ ఇన్ఛార్జ్ను, మహబూబాద్లో కూడా మేము 7 మున్సిపాలిటీలు గెలిచే విధంగా ప్రతి మంత్రి మున్సిపాలిటీలను సమీక్షిస్తూ, ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 2 సార్లు రావడం జరిగింది. ఆ విధంగా ఎక్కడికక్కడ సమీక్షిస్తూ మరి యొక్క మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం మరొకసారి యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఇచ్చిన బాధ్యతను మరింత ప్రోత్సాహంగా కిందికి క్షేత్రస్థాయి తీసుకుపోతామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇది హుస్నాబాద్ సంబంధించి ఈ విజయం హుస్నాబాద్ ప్రజలది, వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. హుస్నాబాద్ ప్రజలు అభివృద్ధికి ఓటేసి అదేవిధంగా సంక్షేమానికి ఒక ఆశీర్వచనం ఇచ్చి మరింత అభివృద్ధిని వాళ్ళు ఆకాంక్షిస్తూ ఇచ్చినటువంటి ఓటుగా మేము భావిస్తా ఉన్నాం. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తప్పకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా చుట్టూ 4 జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి మాదిరిగా హుస్నాబాద్ను అన్ని రంగాలు అభివృద్ధి చేసే బాధ్యత మా నూతన పాలకవర్గం, శాసనసభ్యుడిగా నేను, రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని హుస్నాబాద్ను అగ్రభాగాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందనే మాట మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఓడిపోయినటువంటి 4 సీట్లలో కూడా 9వ వార్డులో మా అభ్యర్థి 28 ఓట్లతోటి, 13వ వార్డులో 6 ఓట్లతోటి, 17వ వార్డులో 49 తోటి, ఒక 18 వార్డులో మాత్రమే కొత్త 300 ఓట్లతో ఓడిపోయాం. గెలిచిన స్థానాలు 4ను హైయెస్ట్ కంపేర్ చేస్తే కూడా 19వ వార్డులో 447 మెజారిటీ, సెకండ్ వార్డులో 313, 4వ వార్డులో 313, 20వ వార్డులో 306, 15వ వార్డులో కూడా 285. ఈ మెజారిటీని కూడా మేము ఆలోచన చేసుకొని చూసినప్పుడు హుస్నాబాద్లో 19,000 చిల్లర ఓట్లుంటే పోలైన ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకుంటే కూడా 8,208 కాంగ్రెస్కి వచ్చి 50% 69 అంటే 50% క్రాస్ అయ్యి 50% ప్రజలు హుస్నాబాద్ అభివృద్ధికి, భవిష్యత్తు అభివృద్ధికి, సంక్షేమానికి వాళ్ళు ఆమోదముద్ర వేసి ఆశీర్వదించినారు. బీఆర్ఎస్ పార్టీకి 5,500 ఓట్లు వచ్చి 34% తోటి వాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 1,495 ఓట్లు వచ్చి 9% తోటి వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవంగా కొంచెం బాధ కలిగింది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో మా నాయకత్వం అంతా కూడా ఇల్లు తిరిగి ప్రచారం చేసినాం. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం కానీ లేదా మేమేదో ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమం చేయకపోయినా కొత్త రాజకీయంగా వచ్చినటువంటి అబ్జర్వర్ వాళ్ళ పార్టీ నాయకుడు కావచ్చు, మాజీ శాసనసభ్యుడు కావచ్చు, కొంతమంది స్థానిక నాయకులు వాళ్ళే మొగన్ని కొట్టి మొరమొర అన్నట్టుగా బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. మేము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి పూర్తిగా విశ్వాసంగా పబ్లిక్ను ఓటు అడిగే విధంగా మా ప్రయత్నం కొనసాగింది. మా అభ్యర్థులందరూ ఇంటింటికి 4 సార్లు తిరిగి అభివృద్ధిని చూసి ఓటేయండి, భవిష్యత్ అభివృద్ధిని ఆకాంక్షించి ఓటేయండి, సంక్షేమ పథకాలు నేరుగా మీ దగ్గరికి వస్తా ఉన్నాయి గమనించండి, మేము అభ్యర్థులుగా గౌరవ శాసనసభ్యుల నేతృత్వంలో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామనే మాట ప్రజల దాకా తీసుకుపోగలిగినాం. కాబట్టి 16 సీట్లతో గెలిచినాం. ఇది లేదా ఇంకా దానిపైన గెలవాలనేటువంటి ఆలోచన నాకు వ్యక్తిగతంగా ఉండే. 4 సీట్లు ఓడిపోవడం కొంత నిరాశ అయినప్పటికీ కూడా గెలిచిన 16 మందితోటి నేను ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా తప్పకుండా మరి అందరి ఆలోచన ప్రకారంగా ముందుకు కొనసాగుతాం. రాష్ట్రంలో ఇంతకుముందే కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినాం. ప్రజలు ఏమేమో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రచారానికి అంటే మేము కనీసం మంత్రులుగా 15 పార్లమెంటు స్థానాల లోపల 15 మంత్రులు మాకు ఎన్నికల్లో ఇవి కార్యకర్తల ఎన్నికలు. మమ్మల్ని శాసనసభ్యులుగా మంత్రులుగా చేసినటువంటి కార్యకర్తల ఎన్నికలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకరిని బాధ్యతలు వేసుకొని తిరిగినాం. వాళ్ళు గాలికి వదిలిపెట్టినట్టుగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా మాజీ మంత్రులు 10-15 మంది ఉన్నారు. వాళ్ళు కూడా గట్లనే పార్లమెంట్ ఇన్ఛార్జీలు వేసుకొని కార్యకర్తలకు ఉత్సాహం ఇచ్చి పనిచేయచ్చు.
బాధ్యత గల ప్రతిపక్షంగా వాళ్ళు రాజకీయంగా పూర్తిగా అన్ని రకాల వరుస ఓటములతోటి వాళ్లకు పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులలో మేము గతంలో గింత గెలిచినాం. 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ 4 స్థానాలు గెలిచింది. మేము అంతకంటే ఎక్కువ గెలగలిగినప్పుడు 10-15 అని చెప్తా ఉన్నారు. మీరు నియంతృత్వముల, అణిచివేతల, అరాచకత్వంలో మీరు అన్ని గెలిచినారు కావచ్చు. మేము ఎన్నికల్ని ప్రజాస్వామికంగా ఎక్కడ కూడా ఎటువంటి మీ శాసనసభ్యులు ఉదాహరణ కరీంనగర్లో పైసలు వంచుతుంటే పట్టుకుంటే పోలీసుల జీబులకే దించేసుకోనో ఇంకో రకంగానో మీరే ప్రజాస్వామ్యాన్ని హేళన చేసే విధంగా ప్రవర్తించారు చాలా నియోజకవర్గాల. మేము ప్రజాస్వామికంగా ఓటర్లను మా ప్రభుత్వ విధానాలను వివరించడం, మా ప్రభుత్వ ఆలోచన చెప్పగలిగినాం. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి నేరుగా, అది ఉచిత బస్సు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతు భరోసా, రుణమాఫీ, అదేవిధంగా బోనస్ కావచ్చు, 70,000 ఉద్యోగాలు కావచ్చు. మేము చెప్పిన మాటకు ప్రకారంగా ప్రజలు విశ్వసించారు. భవిష్యత్తులో ఇంకా జరగాలనేటువంటి ఆకాంక్షతో ఓటేసినారు. అది గమనించిన ఆయనే మేము గతం కంటే బాగా వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇన్ని గెలవలే, ఇప్పుడు గెలిచిరు అంటే దానికి అదొక అవివేకమైనటువంటి ఆర్గ్యుమెంట్. ఏది ఏమైనా ప్రజాస్వామ్యం మీద అందరూ గెలిచినా ఓడినా ఎక్కడున్నా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి మౌలిక సదుపాయాలు ప్రజాస్వామికంగా అక్కడ జరగాల్సిన అభివృద్ధిని వివక్ష లేకుండా చేస్తామనేటువంటి మాట కూడా మనవి చేస్తూ, గెలిచినటువంటి కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన అభినందనలు. ముఖ్యంగా మా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి, ఉమ్మడి కరీంనగర్ లోక్సభకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఉన్న మహబూబాద్ పార్లమెంట్కి సంబంధించి కూడా అందరికీ అభినందనలు. కష్టపడి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తాం.